ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి పాఠ్యాంశము బిఏ 2వ సంవత్సరము 3వ సెమిస్టర్ సమాజ శాస్త్ర విద్యార్థుల ఉపయోగార్థమై మనం ఈ పాఠ్యాంశాన్ని చర్చించుకోబోతున్నాము. ముఖ్యంగా థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఏదైతే సామాజిక సమస్యలు, విధానాలు, అభివృద్ధి అనేటువంటి ఈ కోర్సు నుంచి మనము ఖండం 2లో సామాజిక విధానము అవగాహన అనేటువంటి ఖండంలో భారతీయ సామాజిక విధానాల ఆవిర్భావం గురించి ఇప్పుడు మనం చర్చించుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దేశ ప్రజల సంక్షేమం సాధించడానికి సరైనటువంటి ఒక ప్రణాళిక అవసరమని 15 మార్చి 1950 సంవత్సరంలో అప్పుడున్నటువంటి మొదటి భారతదేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జాతీయ ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడ్డది. దీనిని సోవియట్ ఆర్థికాభివృద్ధి నమూనా ద్వారా ఆ పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించడం. ఎందుకంటే సామాజిక విధానాన్ని అభివృద్ధి చెందించాలంటే ఎటువంటి పథకాలను లేదంటే ఎటువంటి రక్షణలను అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కల్పించాలనో మనము ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా కొన్ని రక్షణలను దానిలో కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 15 మార్చి 1950 సంవత్సరంలో మొదటి ప్రణాళిక సంఘం ఏదైతే అధ్యక్షత జాతీయ ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి దాంట్లో దీనికి సంబంధించినటువంటి సామాజిక విధానాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ జాతీయ అభివృద్ధిలో ఎదురయ్యేటువంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడానికి సోషలిజం విధానంలో ఒక 4 దీర్ఘకాలిక ప్రయత్నాలు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే ముఖ్యంగా ఉత్పత్తిని, అంటే ఎక్కడైతే ప్రజలు ఉన్నారో లేదంటే ఆ ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతంలో ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో పెంచి అత్యధిక స్థాయిలో జాతీయ మూలధన ఆదాయాన్ని సాధించడం. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏర్పడి అక్కడ పారిశ్రామిక ప్రాంతాల్లో ఎక్కువ ప్రజల యొక్క అవసరాలు ఏర్పడ్డప్పుడు ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి చాలా మనకు కొన్ని విధానాలు అవసరం ఏర్పాటు జరిగింది. అట్లా ఆ సామాజిక విధానాల్లో భాగంగా ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో పెంచి అత్యధిక స్థాయిలో జాతీయ మూలధన ఆదాయాన్ని సాధించడము, తర్వాత పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించడం. అంటే ఎక్కడైతే పేదరికం ఎక్కువగా ఉందో లేదంటే పేదరికం కానీ లేదంటే పూర్తిగా పని కల్పన లేనటువంటి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలలో కానీ లేదంటే అర్బన్ అంటే నగర ప్రాంతాల్లో కానీ పూర్తి స్థాయిలో కొంతమందికి ఉపాధి కల్పించడం. దానికి ఉదాహరణగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనం ఎంజీఎన్ఆర్జీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఉంది కదా, దాని ద్వారా చాలామందికి ఉపాధి కల్పించారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా లేబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉండదు, వాళ్ళకు సరైనటువంటి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళు కొంత బ్రతకడానికి వాళ్ళకు ఉపాధి కల్పించడం. అదేవిధంగా ఆదాయ అసమానతలను తగ్గించడం లేదంటే నిర్మూలించడం. ఒక వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆదాయాలు పూర్తిగా కూడా ఎక్కడో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు కానీ పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ మధ్యన కొంత ఆదాయ అసమానతలు తగ్గించడం, నిర్మూలించడము ఈ పంచవర్ష ప్రణాళికల యొక్క భావనని. తర్వాత 4వది సమసమాజ స్థాపన. ముఖ్యంగా అందరి వ్యక్తులకు కూడా సమన్యాయం కల్పించి లేదంటే దోపిడీని నిరోధించడము. అంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి దోపిడీ చేయడము లేదంటే ఒక సమాజాన్ని ఇంకొక సమాజం లేదంటే ఒక వర్గాన్ని ఇంకొక వర్గము దోపిడీ చేసేటువంటి కార్యక్రమాలు అటువంటి వాటిని నిరోధించడము. ఇట్లా ఈ పైన పేర్కొన్నటువంటి 4 ప్రధాన లక్ష్యాలు ప్రతి పంచవర్ష ప్రణాళికల్లో ప్రస్తావించబడ్డాయి. ఎందుకు అంటే మనం చూసినట్టయితే ఆ రోజు నుంచి ఫస్ట్ ప్రణాళిక నుంచి మొన్నటి జరిగినటువంటి ప్రణాళిక వరకు కూడా ప్రతి ప్రణాళికల్లో ఏదో ఒక స్పెసిఫిక్గా ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకొని దానిపైన ఫోకస్ చేసి దాంట్లో అందరికీ సమాన అవకాశాలు ఇవన్నీ కూడా కల్పించడం. సో ఇట్లా ఈ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ప్రైవేట్ సంస్థల అధికారాన్ని లేదంటే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమల అనుమతులను దిగుమతులను నియంత్రించడం ద్వారా కొంతవరకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఏదైతే ఈ 4 ఉన్నాయి, ఉత్పత్తిని గరిష్ట స్థాయిలో పెంచడము లేదంటే పూర్తి స్థాయిలో ఉపాధిని కల్పించడము లేదంటే ఆదాయ అసమానతలను తగ్గించడం, వ్యక్తుల మధ్యన సమాజ స్థాపనకు పాటుపడడం జరిగింది. ముఖ్యంగా భారతీయ సామాజిక విధానాల యొక్క ఆవిర్భావాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఉంటే ఆగస్టు 1953 సంవత్సరంలో ప్రభుత్వము మనకు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా ఈ ప్రణాళికా సంఘం సిఫార్సు ఆధారంగా చేసినటువంటి ఏదైతే సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ అంటే CSW అంటూ ఉంటాము, అది ఏర్పాటు చేసి ఈ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా సామాజిక సంక్షేమ రంగంలోనే ఒక
ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు దీన్ని. ఇవన్నీ కూడా ఈ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ సంక్షేమ సేవల అభివృద్ధిలో స్వచ్ఛంద సేవా సంస్థలు చేసేటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించుకుంటూనే ఇలా సామాజిక అభివృద్ధిలో అందరు వ్యక్తులకు ఒక రకమైనటువంటి భద్రతను కల్పిస్తూ దేశ పురోగతిలో ఒక దీర్ఘకాలిక వెనుకబడితనాన్ని నిర్మూలించాల్సిన అవసరాన్ని గుర్తించింది. కానీ దీనిని 7వ పంచవర్ష ప్రణాళిక వరకు గుర్తించబడలేదు. అంటే అంతకుముందు జరిగినటువంటి ప్రతి ప్రణాళికల్లో మనం వ్యక్తులకు సంబంధించినటువంటి అన్ని చేద్దాం అనుకున్నారు. కానీ ఎక్కడైతే దీర్ఘకాలికమైనటువంటి వెనుకబడితనాన్ని నిర్మూలించడానికి ప్రత్యేకమైనటువంటి అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉండే దాని ఏది సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డును గుర్తించినప్పుడు. సో దాని తర్వాత అంటే 7వ పంచవర్ష ప్రణాళిక తర్వాత దేశంలో జాతీయ వనరులు లేదంటే సమాన పంపిణీ, లేదంటే సంపదపై భారీ పన్నులు విధించడం, లేదంటే పేద వర్గాలకు నిత్యావసర సరుకులపై సబ్సిడీని ఇవ్వడము, లేదంటే సేవలను అందించడము, తర్వాత సామాజిక విధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే అణగారిన దేశంలో ఉండేటువంటి అణగారిన పేదల సంక్షేమము లేదంటే విదేశీ పెట్టుబడులను నియంత్రించడం ద్వారా ఈ ఆర్థిక వ్యవస్థపై ఒక పూర్తి నియంత్రణ కలిగి ఉండాలని చేయడం జరిగింది. అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి ధరల నియంత్రణ కలిగి ఉండడం మొదలైంది. ఎందుకంటే అక్కడక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో వాళ్ళ యొక్క ధరలు విపరీతంగా పెంచుకోవడం జరిగింది. దాంట్లో ఈ ధరల యొక్క నియంత్రణ కలిగి ఉండడం మొదలైంది. అదేవిధంగా ఎక్కడైతే మారుతున్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులు లేదంటే అంతర్జాతీయ ఆవశ్యకతల వలన 1991 సంవత్సరంలో ఏదైతే ఒక నూతన ఆర్థిక విధానం మనం న్యూ ఎకనామిక్ పాలసీ అనుకున్నామో ఎన్ఈపి వచ్చిందో ఆ న్యూ ఎకనామిక్ పాలసీ ద్వారా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాని వలన భారతదేశంలో ముఖ్యంగా అన్ని విషయాలలో సరళీకరణ, ప్రైవేటీకరణ లేదంటే ప్రపంచీకరణ మనం అంటాం ఎల్పిజి అని. ఎల్పిజి అంటే మన ఎల్పిజి కాదు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో దీని కొరకు తలుపులను తెరిచింది. దీని ద్వారా ఏంటంటే ఈ ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లేదంటే సరళీకరణ ద్వారా అన్నిట్లలో కొంతవరకు వ్యక్తులకు అవకాశం దొరికిందని చెప్పవచ్చు. అదే కాకుండా ఈ నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడైతే ఎన్ఈపి అంటే నూతన ఎడ్యుకేషన్ అంటే ఆర్థిక విధానాల ద్వారా ఈ ఆర్థిక విధానాలను 8వ పంచవర్ష ప్రణాళిక దాదాపు 1992, 97 ప్రాంతంలో లేదా 97, 90, 2002 పంచవర్ష ప్రణాళికల్లో ప్రతిఫలించబడిందని చెప్పుకోవచ్చు. దీని ఫలితంగా భారతదేశంలో ఒక స్పష్టమైనటువంటి ఆర్థిక ప్రణాళిక దిశ మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పబ్లిక్ రంగంపై ఉన్నటువంటి గుత్తాధిపత్యాన్ని దీని ద్వారా మార్చవేసడం జరిగింది. అదేవిధంగా 2004 ఎన్నికల్లో సమైక్య ప్రగతిశీల కూటమి అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హక్కుల ఆధారిత విధానానికి మారిపోయింది. దీనికి ఉదాహరణగా మనం 2005 సంవత్సరంలో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే వ్యక్తులు ఏదైనా కూడా తనకు కావాల్సినటువంటి ఏ విషయాన్నైనా కూడా దీని ద్వారా పొందేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎక్కడైతే పేదరిక నిర్మూలన కోసం ఉపయోగించేటువంటి ఈ ఎన్ఆర్ఈజీ, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఎన్ఆర్ఈజీ ప్రకారం అదేవిధంగా 2009లో వచ్చినటువంటి ఆహారపు హక్కు హామీ చట్టం అమలు జరుగుతున్నాయి. ఈ విధంగా అంటే సామాజిక విధానం భారతీయ ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తులకు ఇలాంటి సామాజిక విధానాలను మనం అందించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఉంటే ఈ సామాజిక విధానాలు అన్నీ కూడా అంటే ఏదైతే మనం సామాజిక విధానం అనుకున్నామో సామాజిక విధానాలు దేశ నిర్మాణంలో కానీ లేదంటే ఆ యొక్క వ్యక్తుల యొక్క ఆర్థిక అభివృద్ధికి లేదంటే మానవతా దృక్పథం నుండి ఒక సమర్థించబడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థిక రాజకీయ అభివృద్ధికి లేదంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సయోధ్యాన్ని పెంచి ఒక రాజకీయ స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఇవన్నీ కూడా విలువలను అంటే ఏదైతే సామాజిక విలువలపై లేదంటే సామాజిక విధానాలు నిర్మించబడినాయి. ముఖ్యంగా సమాజంలో ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడం లేదంటే ప్రజల మూలధనాన్ని నిర్మూలించడం, ఉపాధిలో సహాయం అందివ్వడము, సామాజిక ప్రయోజనాలు పెంపొందించడం అనేవి ఈ యొక్క సామాజిక విధానం యొక్క లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.